దేశంలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు 2024లో దేశవ్యాప్తంగా 22,812 కోట్లు కాజేసిన కేటుగాళ్లు. తెలంగాణలో సైబర్ వలలో పడ్డ 1,20,869 మంది బాధితులు. అలాగే 12,912 మందికి 183 కోట్ల రీఫండ్ చేయించిన సైబర్ క్రైమ్ పోలీసులు. భారీ అంచనాల మధ్య మంగళవారం నుంచి భువనేశ్వర్లో 2 రోజుల ఉత్కర్ష ఒడిశా సదస్సుకు తెరలేవనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని పెట్టుబడిదారులతో మాట్లాడుతారు. అలాగే రాష్ట్రానికి ఇది సువర్ణ అవకాశంగా పాలకులు అభివర్ణిస్తున్నారు. పరిమిత సంక్షేమం, ఆర్థిక సంఘం నిధులు సహా వివిధ నిధులు మళ్లించి మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితి ఉండేది. రాష్ట్ర వాటా ఇవ్వక ఉమ్మడి ప్రాజెక్టుల్లో కదలిక లేదు. కనీసం రహదారులు వేసే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ సంక్షేమం పేరిట నిత్య ఓట్లు కొనుగోలు పథకంలో భాగంగా జగన్ చేసిన తప్పిదాలు. సంక్షేమం అంటే డబ్బు పంపిణీ అనే స్థాయికి తెచ్చారు. మితిమీరిన సంక్షేమానికి ఎప్పుడో అప్పుడు ముగింపు పలకాలి. పరోక్షంగా అలా పలుకుతూ బాబు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ నెపం జగన్ పై నెట్టడం కరెక్టా? ఎన్నికల ముందు చెప్పి ఉండొచ్చు కదా. ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు. నేనైతే మితిమీరిన సంక్షేమానికి వ్యతిరేకం కనుక సమర్థిస్తున్నా. ఈ వ్యతిరేక ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉండకుండా ఉండాలి అంటే జగన్ పార్టీ బలహీనపరిచే రాజకీయం చేయాలి. ఏడాదికి 10-20 వేలు ఇచ్చే సంక్షేమం కన్నా ఉపాధి ఉద్యోగం కల్పిస్తే నెలకు 10-20 వేలు సంపాదించుకుంటారు. ప్రభుత్వానికే పన్నులు కడతారు. పేరుకే దేవాదాయ శాఖలో ఇతరులకు అవకాశం లేదు, కానీ వక్ఫ్ బోర్డులో అన్య మతస్థులకు చోటు ఉంది. బిల్లులో లోపానికి ఇది ఒక ఉదాహరణ. ప్రతిపక్షం సూచించిన సవరణలు బుట్టలోకి, తాము అనుకున్న సవరణలు బిల్లులోకి, వక్ఫ్ బిల్లు జేపీసీకి ఇవ్వడం నామమాత్రానికే. న్యాయ వ్యవస్థ స్వతంత్రతకి ముప్పు రాకూడదు. న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదు. అలాగే న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిలితే సామాన్యుడికి భరోసా ఉండదు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించే అవకాశం, న్యాయం కోసం పోరాడే అవకాశం కూడా ఉండదు. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తామంటుంటారు. అయితే అసలు సమస్య దూరమే. దక్షిణాదిన సుప్రీం బెంచ్ ఏర్పాటు అవసరం. దీని అర్థం ఏంటంటే ఒక పదవిలో ఒక వ్యక్తి 3 ఏళ్లు మించి ఉండకూడదు అని లోకేష్ మాట. అది ప్రభుత్వ పదవా, పార్టీ పదవా? ఏదైనా బాబు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవికి ఎసరు. పోలిట్ బ్యూరోలో కూడా మార్పు అంటే ఇక లోకేష్ మార్క్. టీడీపీ దిశగా అడుగులు పడుతోంది. వృద్ధ రక్తం తగ్గించి యువ రక్తం దిశగా పయనమవుతోంది. ఏదేమైనా మార్పు మంచిదే.